గరుడ పురాణం సప్తమాధ్యాయము బభ్రువాహన ప్రేత సంవాదము. సూతమహాముని సౌనకాది మహామునులకు ఈ విధంగా చెప్పెను. గరుడు రావ్యాకు వలె వణకిపోయి శ్రీహరి, మనుష్యులు తెలిసిగాని తెలియకగాని పాపములను చేసినను యమయతనల నెట్లనభవింపకుండా ఉంటారో ఆ ఉపాయములను జెప్పుము. ఓ శ్రీహరి, మనుష్యులు సంసార సముద్రములో మునిగి పాపకార్యాలను జేయుచు కామభోగాలను భవించుచు దీనమనస్కులై జ్ఞానములేని వారే కష్టములు పడుతూ ఉంటారు. కాబట్టి వారు ఏ ఉపాయము చేత తరించగలుగుదురో అట్టి ఉపాయము చెప్పమని గరుత్మంతుడు అడిగెను. శ్రీహరి ఇట్లు పలికెను. ఓ గరుత్మంతుడా, మనుష్యులు తరించే ఉపాయములను అడిగినావు కాబట్టి దానినంతయు నీకు జెప్పెద సావధానముగా వినుము. ఓ గరుత్మంతుడా, లోగడ సంతానము లేనివారికి పాపాత్ములకును గలిగే దుర్గతి గురించి చెప్పితిని. దుర్గతి సంతానముగలవారికిని ధర్మాత్ములకును సంభవింపదు. పుత్రులు కలవారికి ఉత్తమగతి కలుగును. కాబట్టి ఏ కారణం చేతనైనా సంతానం లేనివారు సంతానం పొందుటకు తగిన ఉపాయాలను జేయవలెను. విద్వాంసుడు హరివంశ సద్గ్రంథ కథలను వినిగాని, శతచండీ సప్తసతుల పారాయణ విధానముగాని, పార్వతీపరమేశ్వరులు మొదలగు దేవతా శ్రేష్ఠులను యథావిధిగా భక్తితో సేవించిగాని సంతానము పొందవచ్చును. కావున పుత్రులు కల్గుటకు ఈ మూడు ఉపాయాలలో నేదైనా చేసి సత్పుత్రుణ్ణి పొందవచ్చును. పుం అనే నరకము వలన కుమారుడు తండ్రిని రక్షించును. కాబట్టి కుమారునికి పుత్రుడు అనే పేరు కలిగినదని బ్రహ్మదేవుడు స్వయముగా చెప్పినాడు. ధర్మాత్ముడైనటువంటి కుమారుడొక్కడైనా వంశము నంతటినీ తరింపజేయును. సనాతనమైనటువంటి వేదము కూడా కుమారుడు గలవాడు. సమస్త లోకములను జయించునని చెప్పుచున్నది. ఈ విధంగా పుత్రుని మాహాత్మ్యము వేదములందు కూడా చెప్పబడి దీర్చుకొనును. మనుమడు కూడా కలిగిన ఎడల మనుష్యుడు దేవ పితృవు మూడు ముని రుణములను దీర్చుకొనును. కుమారుడు మనుమడు వానికి కుమారుడు ప్రపౌత్రుడు కూడా కలిగిన స్వర్గలోకమును పొందును. ఓ గరుత్మంతుడా, బ్రాహ్మ వివాహముచే స్త్రీ వలన పుట్టిన కుమారుడు పాపములను పోగొట్టి తండ్రిని స్వర్గాదిలోకములను కలుగుజేయును. వివాహ సంస్కారము లేక ప్రేమించి పెళ్లి చేసుకొనిన స్త్రీ వలనగాని ఉంచుకొనబడిన స్త్రీ వలనగాని పుట్టిన కుమారుడు తండ్రికి అధోగతిని కలిగించును. కాబట్టి తక్కువ కులమున బుట్టిన స్త్రీని వివాహము చేసుకోకూడదు. పురుషులు తన కులంలోని స్త్రీని వివాహము చేసుకొనగా పుట్టిన పుత్రులే ఔరసులని చెప్పబడుదురు. వారు చేసే శ్రాద్ధాది కార్యాలు పితృదేవతలకు ముక్తినొసగును. మూర్తినొందిన వారికి ఇతరులు శ్రాద్ధాదులు నాచరించినప్పటికిని స్వర్గమును పొందుచుండగా తన కుమారులు శ్రాద్ధాది కార్యములనాచర్తించిన స్వర్గమును పొందుతారు అని చెప్పుటలో ఆశ్చర్యమేమున్నది? దీనిని గూర్చి వివరముగా జెప్పెద వినుము. మూర్తినొందిన వానికి ఇతరులచే శ్రాద్ధాది కార్యములు ఆచరించగా ఆ సమయంలో ఇవ్వబడిన దానాదులు సద్గతిని పొందించినవి. అటువంటి మహాత్మ్యమును తెలియజేసే పురాతన కథను ఉదాహరణముగా జెప్పెదను వినుము. ఓ గరుత్మంతుడా, పూర్వముకప్పుడు త్రేతాయుగములో మహోదయ్యము అనే అందమైన పురమునందు ధర్మాత్ముడు మహాబలవంతుడు అగు బభ్రువాహనుడనే రాజుగలడు. యథావిధిగా యజ్ఞములను విశేష దానములను చేసినవాడు, ఐశ్వర్యము గలవాడు. బ్రహ్మజ్ఞానము, సత్పురుషుల యందు ప్రేమ, మంచి స్వభావము, మంచి ఆచారము, దయ, నిగ్రహము, అనుగ్రహము, సమర్థత మొదలగు గుణములు గల బభ్రువాహనుడను రాజు క్షత్రియ ధర్మము పాటించుచు శిక్షింపతగిన వారిని శిక్షించుచు ప్రజలనందరినీ తన బిడ్డల వలె జూచుచు ధర్మముగా పరిపాలన చేయుచుండెను. ప్రతిధ్వనిస్తున్నాయి. బాహు పరాక్రమవంతుడైన ఆ మహారాజు ఒకరోజు వేటాడాలను కోరిక గలిగి సేనలతో అనేక వృక్షాలు, జంతువులు కలిగియున్న అడవిలో ప్రవేశించాడు. అనేక రకాలైనటువంటి పక్షుల కూతలు అడవి మధ్యలో నిలిచివున్న మూగాన్ని చూచాడు. ఆ రాజు దూరంగా ఉన్న ఒక ప్రదేశంలో ఒక బలంగా బాణం ఎక్కుపెట్టాడు. ఆ బాణం మూగానికి గుచ్చుకుంది. మూగం మిక్కిలి బాధతో పరుగుతీసింది. దాని వెంట తాను కూడా పరుగు తీశాడు. ఆ రాజుచే గొట్టబడిన ఆ మూగము నడుము మీద రక్తం కారుతూ బభ్రువాహన పరుగెడుతోంది.
దానిని వెంబడిస్తూ మరొక వనంలోకి ప్రవేశించాడు. ఆ రాజు ఆకలి దప్పికల చేత బాధపడుతూ అలసి సంతాపంతో నీటి మడుగు వద్దకు తన గుర్రంతో సహా ప్రవేశించాడు. ఆ మహారాజు గుర్రము మీద నుంచి దిగి పద్మముల చేత సువాసన కలిగి శీతల జలమును త్రాగి తేరుకున్నాడు. ఆ తరువాత చల్లని నీడనిచ్చే మైన పొడవైన కొమ్మలు కలిగి విశాలముగా ఉన్న మర్రి చెట్టును చూచి ఆ మర్రి చెట్టు క్రిందకు వెళ్లి కూర్చున్నాడు. అనేకమైన పక్షులకు నివాసయోగ్యమైనది. ఆ వనమంతటికీ ఒక ప్రధానమైన ధ్వజంగా తలపిస్తోంది. ఆ చెట్టుపైన పక్షుల విశేష ధ్వనులు వినిపిస్తున్నాయి. అటు తరువాత ఆ రాజు తలపైన జుట్టులేనివాడు, పొట్టిగా ఉన్నవాడు, మాలిన్యములతో కూడినవాడు, సర్వావయవముల చేత బాధపడుతున్నవాడు, శరీరమునందు మాంసము లేక బక్కచిక్కినవాడు, భయంకరమైన రూపం కలిగిన పిశాచమును ఆ చెట్టుమీద చూచాడు. ఆ ప్రేతను చూచిన బభ్రువాహనుడను రాజు ఆశ్చర్యం పొందాడు. భయంకరమైన వికారరూపము కలిగిన ఆ ప్రేత భయంకరమైన అడవికి వచ్చిన ఆ రాజును చూచి ఆశ్చర్యపోయింది. ఓ గరుత్మంతుడా! ఆ రాజును చూచిన ఆ ప్రేత సంతోషముతో ఆ రాజు వద్దకు చేరి ఈ విధంగా పలికింది. ఓ రాజా! మీరు ఈ అడవికి వచ్చి నన్ను చూచుటచేత నా ప్రేత స్వరూపము నశించిపోయింది. నేను ఉత్తమ లోకాలను పొందగలను. ధన్యుడను. ఆ రాజు ఈ విధంగా పలుకగా ఆ రాజు ప్రేతను ఇట్లు ప్రశ్నించెను. నల్లనైన రూపం కలిగి భయంకరమైన ముఖం కలిగినవాడా! అనేక పాపాలు చేయుట వలన సంభవించే ఈ భయంకరమైన స్వరూపము నీవు ఏ మహాపాపం చేయుట వలన సంభవించింది? ఓయి! నీవెవరవు? నీకు ఈ ప్రేత స్వరూపము వచ్చుటకు కారణమంతా సవిస్తరంగా చెప్పు. అంతేకాకుండా ఏ దానం చేయడం వలన నీ ప్రేత స్వరూపము నశిస్తుందో అది కూడా చెప్పమని ఆ రాజు అడిగెను. అందులకు ఆ ప్రేత ఇట్లు చెప్పెను. ఓ రాజోత్తమ! నాకు ఈ ప్రేత స్వరూపము వచ్చుటకు కారణమునంతా చెబుతాను, విని నన్ను అనుగ్రహించుము. ఓ పూజ్యుడైన మహారాజా! అనేకమైన పట్టణములతో కూడి సమస్త సంపదలు కలిగి అనేకమైన రత్నములచే ప్రకాశించుచు ధనికుల గృహములు, రాజగృహములు, దేవతాగృహములు కలిగి సర్వధర్మములచే పాలించబడుచున్న విదసేను పట్టణము కలదు. ఆ నగరంలో దేవుణ్ణి సేవించుచు నివసిస్తున్నాను. నేను సుదేవుడను, పేరుగల వైశ్యుడను, హవ్యముచే దేవతలను, కవ్యముచే పితృదేవతలను తృప్తి పరచితిని. బ్రాహ్మణులకు అనేక దానములను చేసి సంతోషపెట్టాను. దిక్కులేని వారికి, దరిద్రులకు అనేకమైన అన్నదానాలను చేసి సంతోషపరచాను. ఓ రాజా! నేను ఇటువంటి పుణ్యమును చేసినను దైవయోగం వలన ఆ పుణ్యమంతా వ్యర్థమైపోయింది. ఆ పుణ్యం ఏ విధంగా నశించిపోయిందో చెబుతాను విను. నాకు పరలోకమును పొందుటకు అంత్యకర్మలను చేయడానికి సంతానంగాని, బంధువులుగాని, మిత్రులుగాని లేరు. అపరకర్మలు చేసేవాడు లేడు. ఓ రాజోత్తమ! ఎవరికైనా ప్రథమ మాసికము 16 శ్రాద్ధములను చేయకపోయినా ఇతరమైన 100 శ్రాద్ధములను చేసినను వారికి ప్రేత స్వరూప నశించిపోదు. తప్పక ఆ ప్రేత స్వరూపమే మిగిలి ఉండును. ఓ రాజా! అన్ని కులాలవారికిని రాజు ముఖ్య బంధువుగా చెప్పబడినది. కాబట్టి నీవు నాకు పరలోక సంబంధమైన కర్మలను చేసి నన్ను ఉద్ధరించుము. ఓ రాజోత్తమ! నీవు నాకు ముఖ్య బంధువు కాబట్టి నన్ను తరింపచేయి, నీకు ఒక గొప్ప మణిని ఇచ్చెదను. ఓ పరాక్రమవంతుడైన రాజా! కాబట్టి ఏ విధంగానైతే నాకు సద్గతి లభిస్తుందో ఆ విధంగా ప్రేతత్వము చేత ఆకలి దప్పికలు మొదలైన బాధలచే మిక్కిలి దుఃఖిస్తున్నాను. నాచరింపుము. ఓ రాజా! ఈ అడవిలో మంచి రుచిగల ఫలములు, చల్లనైన రుచికరమైన ఉదకములు కలవు. ఇవి ఉన్నప్పటికీ నేను ఆకలి దప్పికలచే దుఃఖిస్తున్నాను. ఫలములను తినుటకు, జలములను త్రాగుటకు నాకు సంభవించిన ప్రేతత్వము వలన ప్రాప్తి పొందలేకపోతున్నాను. ఓ రాజా! నాకు మొదటిగా నారాయణుడు చెప్పిన విధంగా సమసమైన అపర కర్మలన్నీయు వేదమంత్రాలచేత నారాయణ బలి జరిపించు.
వేదమంత్రములు, తపస్సు, దానము, సకల జంతువుల యందు దయ కలిగి ఉండుటయు, వేదాంతాది సత్శాస్త్రములను వినుట, విష్ణుమూర్తిని పూజించుట, సత్పురుషుల సహచర్యము మొదలైనవి ప్రేత స్వరూపమును నశింపచేయుటకు అతి ముఖ్యములైనవిగా వింటిని కాబట్టి వేద విహితముగా నాకు పరలోక క్రియలను చేసిన నా ప్రేతత్వము నశించిపోవును. ఇందు సంశయము లేదు. నిజము. ఓ రాజా, ప్రేత జన్మను నశింపజేసే నారాయణ పూజను చెబుతున్నాను, వినుము. తను న్యాయార్జన చేసి సంపాదించిన మేలిమి బంగారము 2 కాసులు తెచ్చి దానితో విష్ణుమూర్తి ప్రతిమను చేయించవలెను. ఆ ప్రతిమను అనేక విధములైన నారికేళ ఫలపుష్ప జలములచే స్నానము చేయించి పచ్చనైన 2 వస్త్రములను చుట్టి అనేకమైన అలంకారములు చేసి పీఠము నందుంచి పూజించవలెను. ఆ ప్రతిమకు తూర్పున శ్రీధరుని, దక్షిణమున మధుసూదనుని, పశ్చిమమున వామనుని, ఉత్తరమున గదాధరుని, మధ్యన బ్రహ్మను, సాంబశివునిని ఆవాహన చేసి గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యములతో శాస్త్రానుసారంగా వేరు వేరుగా అర్చించవలెను. ఆ తరువాత మంటపమునకు ప్రదక్షిణలు చేసి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హోమములను చేసి నెయ్యి, పెరుగు, పాలు మొదలగు వానిచేత విశ్వే దేవతలను తృప్తి చేయవలెను. అటు పిమ్మట యజమాని యథావిధిగా స్నానం చేసి నిర్మలమైన మనస్సుతో క్రోధ, లోభ మొదలైన షద్గుణాలను వదలి వినయ విధేయతలతో తన పరలోక సంబంధమైన కర్మలను ఆ నారాయణుని సమీపంలో యథావిధిగా చేయవలెను. సమస్తమైన శ్రాద్ధములను వృషోత్సర్జనము చేయవలెను. ఆ తరువాత బ్రాహ్మణులకు 13 దానములను చేయవలెను. ఆ తరువాత శయ్యాదానము చేసి ఉదకుంభదానమును ప్రేతకు చేయవలెను. రాజు ఇట్లు పలికెను. ప్రేతఘటమును ఏ విధంగా చేయాలో చెప్పమనెను. ప్రేత స్వరూపమును నశింపచేసే జలకుంభ దానమును గురించి తెలియజేసిన అందరినీ కూడా అనుగ్రహించినవాడవు అవుతావు అని అడిగెను. ఓ రాజోత్తమ, నీవు అడిగిన ప్రశ్న యోగ్యమైనది. ముఖ్యంగా చేసే జలకుంభ దానమును గురించి చెబుతున్నాను, వినుము. ప్రేత ఘటమును దానమిచ్చినందువలన ఆ ప్రేత యొక్క సమస్తమైన దుఃఖములు తొలగిపోవును. సకల జనులు యొక్క దుర్గతులు నశించిపోవును. బంగారముతో ఒక ఘటమును చేసి దాని యందు బ్రహ్మ విష్ణుమహేశ్వరులను అష్టదిక్పాలకులను ఆవాహన చేసి పాలు, పెరుగు, నెయ్యి మొదలైన ఒక దానితో నింపి భక్తితో బ్రాహ్మణునకు నమస్కరించి కలశమును దానము ఇవ్వవలెను. ఇంతకంటే ఇతరములైన దానములెన్ని చేసినను ప్రయోజనం లేదు. ఓ రాజా, మధ్యలో బ్రహ్మదేవుని, 2 ప్రక్కల శివుణ్ణి విష్ణుమూర్తిని కంఠభాగంలోనూ తూర్పునుంచి 8 దిక్కులయందు ఇంద్రాది దేవతలను ఆవాహన చేసి గంధ, పుష్ప, ధూప, దీపములు మొదలైన వానిచే యథావిధిగా పూజించి ఆ తరువాత పాలు లేక నెయ్యిని నింపి ఆ బంగారు ఘటమును బ్రాహ్మణులకు దానమియవలెను. ఓ రాజా, ఈ దానము సమస్త దానములలో గొప్పది, సకల పాపములను పోగొట్టునది కాబట్టి ప్రేత స్వరూపము నశించిపోవుటకు ఈ ఘటదానము శ్రద్ధతో చేయుము. భగవంతుడు గరుత్మంతునితో ఇట్లు పలికెను. ఓ గరుత్మంతుడా! ఆ రాజు ప్రేతతో ఈ విధంగా మాట్లాడుచుండగా రాజుగారి కాళ్లనడక గుర్తులను బట్టి రథములు, గుర్రములు, ఏనుగులు, పాదాచారులు, సేన రాజు దగ్గరకు వచ్చెను. ఆ తరువాత చతురంగ బలము రాజు దగ్గరకు రాగానే ప్రేత స్వరూపము కలిగినట్టి అతడు ఒక గొప్ప రత్నమును రాజునకు ఇచ్చి నమస్కరించి మరల ప్రార్థించి అదృశ్యమయ్యెను. ఓ గరుత్మంతుడా! ఆ రాజు ఇంటికి వెళ్లి ప్రేత చెప్పిన విధంగా పరలోక సంబంధమైన కర్మలను చేసి పుణ్యమును ప్రేతకు ధారపోయగా అతడు ప్రేతత్వమును విడిచి ముక్తిని పొంది స్వర్గమునకు పోయెను. ఇతరులచే చేయబడిన శ్రాద్ధములచే ప్రేతత్వము నశించి ముక్తిని పొందుచుండగా కుమారుడు తండ్రిని గురించి పరలోకమునకు సంబంధించి కర్మలాచరించినప్పుడు ముక్తిని పొందుచున్నాడని వేరు చెప్పనవసరము లేదు. కనుక ఆశ్చర్యముగా నున్నది. ఈ కథను ఎవడు వినుచున్నాడో, ఇతరులకు ఎవడు వినిపించుచున్నాడో వారిరువురును పాపులైనప్పటికీ నిమూతి నొందిన తరువాత తప్పక సుగతులను పొందుదురు. తదుపరి అధ్యాయము తర్వాత వీడియోలో వస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.